ఈరోజు కార్తీక దీపం సీరియల్లో శ్రీధర్ కొత్త వాళ్ళని చేయొచ్చు కదా అంటాడు. సరే అయితే మీతో పర్సనల్గా మాట్లాడాలి అంటాడు శ్రీధర్. సరే అయితే తాత పర్సనల్గా మాట్లాడాలనగానే సరే అయితే అంటాడు శ్రీమన్నారాయణ. బయటకు వచ్చి ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి తాత జ్యోత్స్నాని ఎందుకు సీఈఓ చేసావు అంటాడు. అంటే దీనికి కారణం బోర్డు మెంబర్స్ కొత్త వాళ్ళని ఎవరిని సీఈఓని చేయొద్దన్నారు. అది నమ్మకంతో కూడిన పని. బోర్డు మెంబర్స్కి మన పైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడు పోతే అప్పుడు మనం ఓడిపోయినట్టే. అందుకనేసే అదే కాకుండా ఇంకొక కారణం ఉంది అనేసి అంటాడు శ్రీమన్నారాయణ. ఏంటి తాత అంటాడు కార్తీక్. అదే సుమిత్రకి డాక్టర్ గారు ఎప్పుడు సుమిత్రని హ్యాపీగా ఉంచాలి, అనవసరమైన విషయాలలో తనకి చెప్పొద్దని చెప్పారు కదా. అందుకనేసే సుమిత్రతోటి జ్యోత్స్న నేను సీఈఓని అవ్వాలి, మనం సీఈఓని సెలెక్ట్ చేసిన వాడే నాకు భర్త అవ్వాలి అని ఇద్దరు ఒకరైతే ఎలా ఉంటుంది మమ్మీ అని చెప్పింది. అందుకు సుమిత్ర చాలా సంతోషించి సరే నిన్ను సీఈఓని చెయ్యమని మామయ్య గారిని అడుగుతానని చెప్పింది, నన్ను అడిగింది. అందుకనే సుమిత్ర కోసమే నేను నా మనవరాలని సీఈఓని చేస్తున్నాను అంటాడు శ్రీమన్నారాయణ. అయితే జ్యోత్స్న గేమ్ ఆడుతుందన్నమాట అనేసి అంటాడు. ఈలోగా అదేంటి మనము బయట ఏదనుకున్నదో అదే జ్యోత్స్న చెప్పింది ఏంటి అనేసి అంటాడు కార్తీక్. అవును కార్తీక్, నాకు కూడా అర్థం కాలేదు, మనం అనుకున్నది జ్యోత్స్నకి ఎలా తెలుసు అని అంటాడు శ్రీమన్నారాయణ. ఈలోగా దశరథ వస్తాడు. దశరథ ఎప్పుడు వచ్చావు నెల్లూరు నుంచి అంటే ఇప్పుడే వచ్చాను నాన్న అంటాడు. సీఈఓని చేయడానికి నాకు అభ్యంతరం ఉంది నాన్న అంటాడు దశరథ. నెల్లూరులో ఎలా ఉంది అంటే బాగానే ఉంది, చిన్న ప్రాబ్లం వస్తే సాల్వ్ అయిపోయింది అని చెప్తాడు దశరథ. సరే నిన్ను పంపించడం మంచిదైంది అని అంటాడు శ్రీమన్నారాయణ. సరే శ్రీధర్ నీకు ఇంక నాతో ఏమైనా పని ఉందా అని అంటాడు. ఏం లేదు మామయ్య గారు అంటే అయితే సరే పద వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు కార్తీక్ జరిగిందంతా విన్నాను, జ్యోత్స్న చాలా తెలివిగా చీట్ చేసింది అని దశరథ అంటే ఏం చేసింది అంటాడు కార్తీక్. నెల్లూరు బ్రాంచ్లో ఏ ప్రాబ్లము లేదు, నాన్న సీఈఓని జ్యోత్స్నని చేయడని ఒక చిన్న ప్రాబ్లంని ఒక పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ చేసి ఫోన్ చేయించింది అని దశరథ అంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అత్తని లాక్ చేసింది అంటాడు కార్తీక్. అత్త కోసం తాత మనసు మార్చుకున్నాడు అని కార్తీక్ అంటే మరి నువ్వేం చేసావు అంటాడు దశరథ. ఆ టైంలో నేను అక్కడ అడ్డుపడతాను అని ఆ టైంలో నేను అక్కడ లేకుండా బయటకు పంపించింది అని కార్తీక్ అంటాడు. టెంపరీయే కదా, నో ప్రాబ్లం, ఇంకా ఇప్పుడు నాన్న నిర్ణయాన్ని కాదనలేము, కాకపోతే దీనికి సొల్యూషన్ ఏంటో ఆలోచిద్దాం అని దశరథ అంటే కొత్త సీఈఓని తీసుకురావడమే ఈ సమస్యకి పరిష్కారం అని కార్తీక్ అంటాడు. మనకిప్పుడు పని చేసేవాడు కాదు కావాల్సింది, పనికి వచ్చేవాడు కావాలి మనకి అంటాడు దశరథ. అలాంటి వాడుని వెతికి పట్టుకోవాలని దశరథ అంటే అలాంటి వాడు దొరుకుతాడు మావయ్య, వెతుక్కొని మరి వస్తాడు, పదండి మావయ్య అంటాడు కార్తీక్. అలా ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ జ్యోత్స్న పారిజాతంతో
ఇద్దరూ సంతోషంగా కూల్ డ్రింక్స్ తాగుతూ, నువ్వు సాధించిన దానికి ఈ కూల్ డ్రింక్తో సరిపెట్టుకుందాం, అయినా ఈ సెలబ్రేషన్ ఒకటి సరిపోదు, ఇంకా గట్టిగా చేద్దామని పారిజాతం అంటే, ఇంకా ఇది బిగినింగే గ్రాని అంటుంది జ్యోత్స్న. నాకు కావాల్సింది CEO పోస్ట్ కాదు గ్రాని, చైర్మన్ పోస్ట్ అని జ్యోత్స్న అంటుంది. తాత పోస్ట్కే ఎసరు పెట్టావు అని పారిజాతం అంటుంది. చేస్తే ఏదైనా గట్టిగా చేయాలి గ్రాని, ఇలాంటి చిల్లర కోసమా మనం చేసేది అని అంటుంది జ్యోత్స్న. మొదట్లోనే నువ్వు జాగ్రత్త పడుంటే ఈ పాటికి నువ్వు అనుకున్నదే జరుగునని పారిజాతం అంటుంది. పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి అంతా నీదే అన్నావు కదా అంటుంది పారిజాతం. దీప ఎంత మంచిదైనా సరే పుట్టింటి ఆస్తి దాసుకూతురికి పోతుందంటే ఏమైనా ఊరుకుంటుందా అని అంటుంది జ్యోత్స్న. ఏం చేస్తుందంటావు అంటుంది పారిజాతం. నువ్వు కంపెనీకి కావలసిన కొత్త CEOని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకున్నావు అనుకో, ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది అని అంటుంది పారిజాతం. ఎవరిని సెలెక్ట్ చేసుకునేది అంటుంది జ్యోత్స్న. కొత్త CEOని పెళ్లి చేసుకుంటానని నువ్వే చెప్పావు కదా మీ అమ్మతోటి, అతనే నీ భర్తగా చేసుకుంటానని అని అంటుంది పారిజాతం. అది నువ్వు నమ్మేసావా అంటుంది జ్యోత్స్న. మరెందుకు ఏ అబద్ధం చెప్పావు అంటుంది పారిజాతం. నేను CEOగా ఉంటానంటే ఒప్పుకుంటారా? అదే కొత్త CEO వచ్చిన వరకు నేను CEOగా ఉంటానంటే ఒప్పుకున్నారు. అతన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాను కాబట్టి ఒప్పుకున్నారు. వాళ్ళు సరే అనలేదు, మా అమ్మని అడ్డు పెట్టుకొని సరే అనిపించాను అంటుంది జ్యోత్స్న. కొత్త CEOని సెలెక్ట్ చేస్తారు కదే అని అంటుంది పారిజాతం. ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే నువ్వే అంటుంది పారిజాతం. నేనేమైనా కొత్త CEOని సెలెక్ట్ చేస్తాను అనుకుంటున్నావా? నేను చెయ్యను అంటుంది జ్యోత్స్న. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావే అని పారిజాతం అంటుంది. ఈ ఆస్తి నాదే, బావా నావాడే అని అంటుంది జ్యోత్స్న. ఇంకా వాడి మీద ఆశ చావలేదేంటే అంటుంది పారిజాతం. ఇక మీదట కూడా బావని ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూనే ఉంటాను. అలా బావతో నాకు పెళ్లి జరగాలంటే దీప బ్రతికి ఉండకూడదు. నేను వారసురాలుగా ఉండాలన్నా దీప మొగుడే అని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏదో తప్పు చేస్తున్నావే అంటుంది పారిజాతం. నువ్వు టెన్షన్ పడకు గ్రాని అనుకుంటూ వెళ్ళిపోతుంది. వస్తే వినివే అంటుంది పారిజాతం. విందాం. ఇప్పుడు ఇలా కార్తీజోలికి కానీ పెళ్లి చేసుకోవాలని వెళ్ళిందంటే గనక దీప ఊరుకోదు. దీప ఏదో చేస్తుంది. ఇప్పుడు నా మనవరాలు నేను ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటుంది పారిజాతం. శ్రీధర్ కావేరికి ఫోన్ చేసి, నేను నేరుగా మామయ్య గారి ఇంటికి వచ్చాను, ఇప్పుడు దీపని కార్తిక్ని వాళ్ళ ఇంటి దగ్గర దేబెట్టిసి నేను వస్తాను కావేరి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ దీప వెళ్దాం బావా అంటుంది కార్తిక్తో. ఏంటి బావా అంత తొందర పడుతున్నారు అని అంటుంది జ్యోత్స్న. అంటే మాకంటే ఒక ఇల్లు పిల్లలు సంసారం అంతా ఉంది కదా, నీకు అదేది అర్థం కాదు అని అంటుంది దీప. పదండి పదండి నేనే మీకు దగ్గరుండి దేబెడతానని జ్యోత్స్న అంటుంది. అంత దయ మా మీద ఎందుకు అని కార్తీక్ అంటే, మీరు సవాళ్ళు విసరడం తెలుసు కానీ గెలవడం తెలియదు కదా అని అంటుంది జ్యోత్స్న. నువ్వేమైనా గోల్డ్ మెడల్ గెలిచావేంటి అనేసి అంటాడు కార్తీక్. CEOని అయ్యాను కదా అంటుంది. నాకు నెల రోజుల్లోనే పెళ్లి చేస్తానని ఇద్దరూ ప్రామిస్ చేశారు, కానీ ఇప్పుడు నేనే గెలిచాను అంటుంది
జ్యోత్స్న. గెలవడానికి ఒక్కరోజు చాలు, ఓడిపోవడానికి కూడా ఒకరోజు చాలు అంటుంది జ్యోత్స్న. నెల రోజుల్లో నా పెళ్ళి చేయకపోతే ఏం చేస్తారు, ఓడిపోతారని భయంగా ఉందా అని జ్యోత్స్న అంటుంది. ఎందుకు సవాల్ చేశాంరా బాబు అనిపిస్తుందా అని జ్యోత్స్న అంటే, ఎందుకు నువ్వు తీతికిలాగా అరుస్తున్నావు అని దీప అంటుంది. అరుపు కాదు, నేను మీకు సవాల్ విసురుతున్నాను. నెల రోజుల్లో నాకు కానీ మీరు పెళ్లి చేయకపోతే మీరు ఏం చేస్తారు ఓడిపోతే అని అంటుంది జ్యోత్స్న. భయపడుతున్నారా అంటుంది జ్యోత్స్న. నీ మాటలకి ఎవరు భయపడతారే, మా బావ ఇచ్చాడు కదా. నెల రోజుల్లో నీకు పెళ్లి చేయలేకపోతే బావా నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అనేసి అంటుంది దీప. ఈ మాట బావని చెప్పమను అంటుంది. నేను చెప్తే బావ చెప్పినట్టే అంటుంది దీప. ఓకేనా బావా అని అంటుంది. ఇక్కడ రెండు మాటలు లేవు, ఒకటే మాట ఒకటే బాట అని అంటాడు కార్తీక్. మేం కలిసేస్తామని నీకు భయంగా ఉందా అంటుంది దీప. సరే పదండి మనం వెళ్దాం, నేను డ్రాప్ చేస్తాననేసి అంటుంది. అప్పుడు ముగ్గురు బయలుదేరుతారు. బయటికి వచ్చి శ్రీధర్ని చూసి, మామయ్య మీరెందుకు ఇక్కడ ఉన్నారు, ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది. కార్తీక్ని దీపాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనేసి అంటాడు శ్రీధర్. మీరెందుకు మామయ్య, ఇద్దరు ఒకచోటికి వెళ్ళేది కాదు కదా, నేనే డ్రాప్ చేస్తాను మీరు వెళ్ళండి అంటుంది జ్యోత్స్న. సరే మీరు వెళ్ళండి మేము వెళ్తాము అని అంటాడు కార్తీక్. శ్రీధర్ ఇంటికి వచ్చి కాంచనాతోటి, ఇప్పుడు మనం అనుకున్న కంటే చాలా పెద్ద కథే జరుగుతుంది, ఏంటది అంటుంది. ఏమో తెలుసుకోవాలి అడిగి అంటుంది కాంచన. నేను అడుగుతాను అంటాడు శ్రీధర్. ఏంటి మాస్టారు, ఏంటి అని అడుగుతాడు కార్తీక్. జ్యోత్స్న రెస్టారెంట్కి జ్యోత్స్ననే సీఈఓగా చేశారు అని అంటాడు శ్రీధర్. అది టెంపరీగా చేశారు అంటాడు కార్తీక్. ఏముంది, రేపు వెళ్ళిన వెంటనే మొదటి సంతకం పెట్టేస్తే సీఈఓ అయిపోతుంది అంటాడు శ్రీధర్. అవును మాస్టర్, మీరు ఇంటికి వెళ్తానన్నారు, ఇక్కడ ఎందుకు వచ్చారు అని అంటాడు కార్తీక్. ఈ గుడ్ న్యూస్ మీ అమ్మకు చెప్పడానికి వచ్చానంటాడు శ్రీధర్. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు శ్రీధర్. సరే అంటే దీప నువ్వు ఆగు అంటారు. బావతోనే మావయ్య మాట్లాడాలనుకుంటున్నారు, అది నాకు తెలియకూడదు అనుకుంటున్నాను, ఎందుకని అని మనసులో అనుకుంటుంది దీప. దీప అటువైపు చూస్తుంటే, ఎందుకే దీప అటు చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం ఊరికే అనేసి అని. శౌర్య ఏది అని అడుగుతుంది దీప. శౌర్య ఆడుకొని వచ్చి స్నానం చేసి అన్నం తినేసి పడుకుంది అని చెప్తుంది కాంచన. అక్క ఊరెళ్ళింది, పని అంతా చేసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది. అయినా ఇప్పుడు జ్యోత్స్న సీఈఓ అయ్యింది, తర్వాత పెళ్ళి కూడా అయిపోతుంది. పెళ్ళి అయిపోయాక మీరిద్దరూ విడుదలైపోతారు. అప్పుడు మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటే మంచిది అని అంటుంది కాంచన. ఏంటి మాస్టరు, నాతో ఏదో మాట్లాడాలన్నారా అని బయటకు వచ్చి అడుగుతాడు కార్తీక్. మాట ఇవ్వు అంటాడు. నేను మీకు ఇచ్చే మాట కంటే మీ మీద ఉన్న గౌరవమే ఎక్కువ అంటాడు కార్తీక్. నన్ను పెంచిన వాడితోటి పంచుకోలేని మాటలు ఏముంటాయని అంటాడు కార్తీక్. నువ్వు జ్యోత్స్న దీప ఆడుకున్న మాటలు నేను విన్నాను కార్తీక్ అంటాడు శ్రీధర్. నెల రోజుల్లో పెళ్ళి చేస్తానన్నా అని మాట ఇచ్చారు, ఓకే. పెళ్ళి జరగకపోతే ఏం చేస్తారు, అడిగింది ఇస్తామని చెప్పారు, అది ఎలా మాట ఇస్తారు? ఒకవేళ నెల రోజుల్లో పెళ్ళి జరగకపోతే జ్యోత్స్న మెడలోనే తనకి తాళి కట్టమంటుంది, అప్పుడు నువ్వు కడతావా అని అడుగుతాడు శ్రీధర్. చెప్పరా అని గట్టిగా అరుస్తారు. జ్యోత్స్న సంగతి నేను మీకు చెప్పక్కర్లేదు, జ్యోత్స్న ఎలాంటిదో
నీకు బాగా తెలుసు అని అంటాడు శ్రీధర్. ఎందుకు ఈ అగ్రిమెంట్లు, ఛాలెంజ్లు, మీ జీవితాన్ని పణంగా ఎట్టి పోరాడుతున్నారు అనేసి అంటాడు శ్రీధర్. ఇది ఫ్యామిలీ కోసం అంటాడు కార్తీక్. అబద్ధం చెప్తున్నారు. దీప నీ జీవితంలోకి రాకముందు ఉన్న కార్తీక్ వేరు, ఇప్పుడున్న కార్తీక్ వేరు అని అంటాడు శ్రీధర్. నీ జీవితం మొత్తం నాకు తెలుసు, కానీ దీప జీవితం కోసం నాకు ఏమీ తెలీదు అని అంటాడు శ్రీధర్. దీప కుబేరు కూతురు అంటాడు కార్తీక్. అది కూడా అబద్ధమే కదా, నిజం కాదు కదా అంటాడు శ్రీధర్. అసలు దీపకి జ్యోత్స్నకి ఏం సంబంధం? దీపకి ఆ కుటుంబానికి అసలు ఏం సంబంధం అని శ్రీధర్ అడుగుతాడు. జ్యోత్స్నని కొంచెం కంట్రోల్ చేస్తున్నాను అంతే, అంతకు తప్ప ఏం లేదు అంటాడు కార్తీక్. నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నేను దీప కోసం అడుగుతుంటే నువ్వు జ్యోత్స్న కోసం చెప్తున్నావు అని అంటాడు శ్రీధర్. అసలు మీ అనుమానం ఏంటి మాస్టారు అంటాడు కార్తీక్. అసలు దీప ఆ ఇంటికి ఏమవుతుంది అన్నదే నా అనుమానం అంటాడు శ్రీధర్. దీపకు సంబంధం ఉంది ఆ ఇంటితోటి అంటాడు కార్తీక్. అదే ఏం సంబంధం ఉంది అంటాడు శ్రీధర్. రాబోయే రోజుల్లో మీరు అర్థం చేసుకుంటారు. దీప కోసం నేను బ్రతుకుతున్నాను, నా కోసం దీప బ్రతుకుతుంది. ఇవి కార్తీక్ దీపల కథ అని అంటాడు శ్రీధర్. మేము ఎవరి కోసమో త్యాగం చేయట్లేదు అంటాడు కార్తీక్. మీకు నిజం తెలిసినప్పుడు ఆ రోజు ప్రశ్నలు ఉండవు, సమాధానం మాత్రమే ఉంటాయి. మీరు ఏవి ఆలోచించకండి. కూతురు జీవితం సెట్ అయ్యింది కదా, కొడుకు జీవితం కూడా సెట్ అవుతుంది. మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి అంటాడు కార్తీక్. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేస్తావని ఆశిస్తున్నాను. జైలు నుంచి నువ్వు కూడా విడుదలవుతావని ఆశగా ఎదురు చూస్తుంటాను. ఇంకా 30 రోజులే కదా ఉంది అంటే, లేదు మాస్టారు 2 రోజులు గడిచిపోయింది, ఇంకా 28 రోజులే అని అంటాడు కార్తీక్. సరే బాయ్, వెళ్ళొస్తాను అంటాడు శ్రీధర్. సరే అనేసి మనసులోని, మీకు దీప సుమిత్రత కూతురు అని చెప్దామంటే మీ నోట్లోని ఆగదు, అందరికీ చెప్పేస్తారు, అందుకే చెప్పట్లేదు మాస్టారు అంటాడు మనసులోనే అనుకుంటాడు కార్తీక్. కానీ ఎన్నాళ్ళలో దాచలేను, చెప్పే టైము దగ్గరలోనే ఉంది అని అనుకుంటాడు కార్తీక్. ఇక్కడ ఇలాగుండగా అక్కడ ఆఫీస్కి వెళ్తారు. మై డియర్ బోర్డ్ మెంబర్స్ అని చెప్పి మన జ్యోత్స్న రెస్టారెంట్కి కాబోయే CEO జో అనేసరికి, ఆగండి నాన్న, నేను ముందు పెట్టుకున్న మీటింగ్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను, నా అభిప్రాయాలని చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్పే అవకాశాన్ని నాకు ఇవ్వండి నాన్న అంటాడు దశరథ. సరే అయితే చెప్పు అంటాడు శ్రీమన్నారాయణ. బోర్డు మెంబర్స్ అభిప్రాయం ఏంటి? సడన్గా ఎవరో కొత్త CEOని తీసుకొచ్చి పెట్టే కంటే మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్నే పెట్టమని అన్నారు, అంతే కదా? అంతే కదా అంటే అవును అంటారు బోర్డు మెంబరు శ్రీమన్నారాయణ. అయితే ఆ ఒక్కరు జ్యోత్స్నయే ఎందుకు అవ్వాలి, వేరొకరు ఎందుకు అవ్వకూడదు? అయితే శ్రీధర్ గారికి బాగాలేదు కాబట్టి కార్తీక్ గారినే ఉండమనండి అని ఒక బోర్డు మెంబర్ అంటే, అదేలాగవుతుంది, జ్యోత్స్నని ప్రకటించాక వేరే వాళ్ళని ఎందుకు అంటాడు ఇంకో బోర్డు మెంబర్. కార్తీక్ గారు ఈ పోస్ట్కి సమర్థమైన వ్యక్తే కదా అని ఒక బోర్డు మెంబర్ అంటే, మరి జ్యోత్స్న కాదా అని ఇంకొక మెంబర్ అంటాడు. మీరందరూ ముందు జాగ్రత్తగా వినండి అని అంటాడు శ్రీమన్నారాయణ. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది.